ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి రాష్ట్ర ఆహార కమిషన్ చైర్పర్సన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాము. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన తల్లులకు, పిల్లల బంధువులకు అందరికీ నా సాయంకాల నమస్కారాలు. ఈ లగ్గా విచ్చేసినటువంటి పేద విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఇది ఒక మంచి కార్యక్రమం. మన మదర్ తెరెసా ఫౌండేషన్ చిత్తా కుటుంబం తరఫున మీకు అందరికీ 1000 రూపాయలు క్యాష్, అలాగే 1000 రూపాయల వర్త్ ఒక చిన్న గిఫ్ట్, సమ్ మెటీరియల్స్ దాదాపు 170 మందికి ఈ పూర్మామిల మండలానికి సంబంధించిన వాళ్లకు ఇవ్వడానికి తలంచి ఈ మంచి కార్యక్రమానికి ఈ సంవత్సరం నుంచి నాంది పలకడం జరిగింది. మదర్ తెరెసా ఫౌండేషన్ మరియు మా చిత్తా కుటుంబం తరఫున ఈ పూర్మామిలలో పుట్టి పెరిగినందుకు ఏదో సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మా అన్నయ్యలైతేనేంటి ఇవన్నీ కూడా ఒక అనాథాశ్రమము 5 రూపాయలకు దాదాపు 4 సంవత్సరాల నుంచి భోజనము, వృద్ధాశ్రమము, మహిళలకు వడ్డీ లేని రుణాలు, దాదాపు 65 మంది మంచానికి పరిమితమైన వారికి 2000 రూపాయల ప్రొవిజన్స్ ప్రతి నెల దాదాపు 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫ్రీ కన్సల్టేషన్ హాస్పిటల్ రన్ చేస్తూ ఉన్నాం. ఎన్నో ఉచిత మందులు ఇచ్చి పల్లెలలో మెడికల్ క్యాంపులు నడుపుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా అదొక తృప్తినిస్తుంది. ఎందుకంటే భోజనాలు మంచిగా పెడితే కన్నా వాళ్ళ చదువుల మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేస్తారనేది నా ముఖ్య ఉద్దేశం. మన అంగన్వాడీ స్కూల్స్లో సరిగా వస్తువులు ఇవ్వకపోవడం, కొంతమంది ఇలా ఎన్నో సమస్యలతో ఉంది మన రాష్ట్రం. వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే చదువులే మూలం. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడికి చాలామంది తల్లులు వచ్చారు, వారి బంధువులు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. మీ పిల్లల్ని బాగా చదివించండి. ఎన్ని కష్ట నష్టాలున్నా మీలాంటి జీవితాలు వాళ్ళు అనుభవించకూడదు. వాళ్ళు ఎప్పటికైనా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వాళ్ళ బంధువులైనా వాళ్ళ పిల్లలు మంచి జీవితం అనుభవించాలి, మాలా ఉండకూడదు అనే కోరుకుంటారు. అది కావాలంటే మీరు ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొనైనా సరే పిల్లలు చదివించండి. పిల్లలు కూడా ముఖ్యంగా చదువుల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఈ కాలం అట్లా ఇట్లా చదివితే కుదరదు. ఏదో బోటాబోటీన చదివి పాస్ అయినాంలే అనుకుంటే పని కాదు. బాగా కసిగా, ఇష్టంగా, చాలా గట్టి కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఎందుకు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకు అందరికీ ఇవన్నీ మాటలు చెప్తున్నాము? మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, చదువులే వాళ్ళ భవిష్యత్తు. వాళ్ళ జీవితాలకు బంగారు బాటలు వేసుకోవాలంటే చదువులు చాలా అవసరం. మీ పేదరికానికి సమాధానం చదువులతోనే చెప్పొచ్చు. రేపు మీరు కూడా ఒక మంచి స్థాయికి పోయి ఇటువంటి స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్లో మీరు కూడా చేదోడు వాదోడుగా నిలబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. ఎంతో మేమంతా ఇది ఏదో ఈ 2000 రూపాయలు ఇస్తే మీకంతా మీ కష్టాలన్నీ తీరిపోవు. కానీ కొన్ని మంచి మాటలు చెప్పాలి, మిమ్మల్ని మోటివేట్ చేయాలి. పిల్లలను అనవసరంగా పన్నులు గిన్నులకు పంపించకండి. కష్టమైనా సరే భరించి మీ పిల్లలను బాగా చదివించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఈ మంచి కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి మన ఈ కార్యక్రమ మూలకర్త మదర్ తెరెసా ఫౌండేషన్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి గారికి, ఈ ప్రాజెక్టుకు ప్రోగ్రామ్ డిజైన్ చేసిన చిత్తా రాజానంద రెడ్డి గారికి, జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ గారికి, అలాగే మండల ఉపాధ్యక్షులు శ్రీభాషన్న రాజశేఖర్ గారికి, ఈ మా వదిన రాణి మేడం గారికి, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా అన్నకుమారుడు గిరి ప్రణీత్కు, అందరికీ పేరు పేరున ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్నడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఈ యొక్క గిఫ్ట్ పేమెంట్ ఇవ్వవలసిందిగా, స్కాలర్షిప్ ఇవ్వవలసిందిగా చూడండి. ఇవాళ పట్టుకోరా ఆ చీటీ పట్టుకో, చీటీ బాగా చదువుకోవాలి. పట్టుకోయింది ముందు ఇచ్చారు ఇవి డబ్బులు.